తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించినటువంటి సోవనీర్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం మన మంత్రివర్యులు అలాగే డిప్యూటీ సీఎం గారు దిల్ రాజు గారు అండ్ హరీష్ గారి చేతుల మీదుగా జరిగింది. మనందరికీ కూడా త్వరలోనే ఒక కాపీ వచ్చేస్తుంది. అండ్ అలాగే అతిథుల్ని వేదిక మీదే ఉండవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. కొన్ని ఫెలిసిటేషన్స్. ముందుగా శ్రీ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ వెంకటేశ్వరరావు గారు ఫెలిసిటేషన్ టు పొన్నం రవిచంద్ర గారు. పొన్నం రవిచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పొన్నం రవిచంద్ర గారు ఇస్ అ సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకులు, అలాగే పైడి జయరాజ్ గారి గురించి పుస్తకాన్ని కూడా రాశారు. వారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. పొన్నం రవిచంద్ర గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఈ చిరు సత్కారాన్ని అందుకుంటున్నందుకు గాను. అలాగే ద నెక్స్ట్ ఫెలిసిటేషన్ టు రమావత్ నాగుల నాయక్ గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ స్పిరిట్ ప్రతిబింబించేలాగా అద్భుతమైనటువంటి ఒక మొమెంటోని డిజైన్ చేసినటువంటి రమావత్ నాగుల నాయక్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ వెంకటేశ్వరరావు గారు నిర్మాత, చదువుకోవాలి అనేటువంటి సినిమాని తీశారు, పిల్లలకి సంబంధించినటువంటి చిత్రం. వారిని కూడా ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సినిమా తీయడం అన్నా, సినిమా చేయడం అన్నా అది ఒక ఆర్ట్, ఒక కళ. ఆ కళని ప్రోత్సహించే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అవార్డుని అందుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. వెంకటేశ్వరరావు గారికి, అలాగే పొన్నం రవిచంద్ర గారికి, రమావత్ నాగుల నాయక్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. మా అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. రిక్వెస్టింగ్ ఆర్ డిగ్నిటరీస్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. Thank you so much. Thank you, sir. Thank you so much. Thank you so much to our wonderful dignitaries. Thank you. Thank you so much. ఓకే, సో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో భాగంగా అక్క ఇందాక మీరు చెప్పారు, అవార్డ్స్తో పాటు ఇక్కడికి విచ్చేసిన ఎంతో మంది ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. మరి కానీ ఎంటర్టైన్మెంట్ మనకు అందించడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో అవార్డుల్ని అందుకుంటున్న వాళ్ళకి, అలాగే జ్యూరీ మెంబర్స్కి ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పాటు ఈ అవార్డ్స్ కార్యక్రమాలన్నింటినీ కూడా, ఆ సినిమాలన్నింటినీ కూడా వీక్షించి అవార్డ్స్ని ప్రకటించినటువంటి జయసుధ గారికి, వారి టీంకి, అలాగే మురళీమోహన్ గారు వారి టీంకి కూడా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఇట్స్ నాట్ అన్